ప్రైజ్ ది లార్డ్. మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను. చాలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుడి, నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకు ఆజ్ఞాపించుడి. పుట్టినోట్లో చూస్తే అట్లుంటుంది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మొదటి కూటం ఆశీర్వాదకరంగా జరిగించావు. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. ఈ రెండవ కూటంలో కూడా మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మలను, దుష్టాత్మలను యేసునామంలో బంధిస్తున్నాం. నీ దాసునికి మంచి శక్తినిచ్చి, అభిషేకం ఇచ్చి, నీ వాక్యమును పంపి మాతో మాట్లాడమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మనం ఒక్కసారి పరిగణలో తీసుకొని ఆలోచిస్తే, రాగల వాటిని గూర్చి నన్ను అడగండి, నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను గూర్చి నాకు ఆజ్ఞాపించండి అంటున్నాడు. దేవుడు రెండు సంగతులు చెయ్యమని మనకు ప్రోత్సహిస్తున్నాడు. అక్కడేమో పైన అడుగుదురా, ఆజ్ఞాపించుదురా అని క్వశ్చన్ మార్కులు ఇచ్చాడు. కింద మూల భాషలో అడుగుడి, ఆజ్ఞాపించుడి అని దేవుడే తన విషయంలో మనల్ని చేయమని చెప్తున్నాడు. దేవునికి మనం ఆజ్ఞాపించటం అనేది కుదిరే పనేనా? ఆజ్ఞలు అనేవి దేవుడు మనకిస్తాడా, మనం దేవుడికి ఇస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఆజ్ఞలు అనేవి దేవునికి మనం ఇస్తామా, మనకి దేవుడిస్తాడా? మనకి దేవుడిస్తాడు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మనం శిరసా వహించాలి. కానీ ఇక్కడ విచిత్రమైన మాట కనపడింది. దేవుడు అంటున్నాడు, నన్ను ఆజ్ఞాపించండి అని. వేటి గురించి? నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకు ఆజ్ఞాపించండి. అంటే రెండు కార్యాలు నెరవేరునట్లు నాకు ఆజ్ఞాపించండి అంటున్నాడు. మొదటిది ఆయన కుమారుల యొక్క సిద్ధపాటును గూర్చి, రెండవది ఆయన హస్త కార్యములను గురించి. దేవునికి మనుషుడు ఆజ్ఞాపించడం అనేది ఊహించని సంగతి, అది ఊహించలేని సంగతి. పాత నిబంధనలో చూసినా, క్రొత్త నిబంధనలో చూసినా దేవుడు మనుషులకు ఆజ్ఞాపించినట్టు మనకు కనబడితే కానీ మనుషులు దేవునికి ఆజ్ఞాపించినట్టు కనపడదు. కానీ యెషయా గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉంది. 66 అధ్యాయాల పుస్తకం యెషయా గ్రంథం. అందులో 66 అధ్యాయాలు, బైబిల్లో 66 పుస్తకాలు.
పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27, మొత్తం కలిపి 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో కూడా 39 అధ్యాయాల వరకు కొన్ని సంగతులు ఉంటాయి, ప్రవచనాలు క్రీస్తుని గూర్చి. 40వ అధ్యాయం దగ్గర నుంచి క్రొత్త నిబంధన ప్రవచనాలు స్పష్టంగా కనపడతాయి. ఉదాహరణకి సువార్తలన్నిటిలో ఫస్ట్ యేసు ప్రభు కంటే ముందు కనపడేది బాప్తీసం ఇచ్చి యోహాను. ప్రభు మార్గమును సరళపరచుడి, ప్రభు త్రోవలను సిద్ధపరచుడి అని యెషయా ప్రవచించిన ఆ ప్రవచన యొక్క నెరవేర్పు నేనని యోహాను ప్రకటించాడు. ఆ మాట మనకి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో కనపడింది. చూడండి 3వ వచనం. చదువు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఇది ఎవరిని గూర్చిన మాట? బాప్తీసం ఇచ్చి యోహానును గూర్చినటువంటి సందేశం. అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి ఇక నూతన నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు లిఖించబడ్డాయి. 39 అధ్యాయాలు కొన్ని సమాచారాలు ఇస్తే, ఈ 40వ అధ్యాయం నుంచి మరికొన్ని సమాచారాలు, క్రొత్త నిబంధన సంబంధమైన విషయాలు, సంఘానికి సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి. అందులో 45వ అధ్యాయం కూడా, ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు కూడా ఈ క్రొత్త నిబంధన విశ్వాసుల తరగతికి చెందినవి. ఒకప్పుడు మానవులకు దేవుని దగ్గర అంత స్వేచ్ఛ లేదు. ఉందా? ఇప్పుడు మీరు అబ్బా, తండ్రి అని మొరపెడుతున్నారు. దేవుని మందిరంలోనికి సరాసరి వచ్చేస్తున్నారు. పాత నిబంధనలో ఇలా దేవుని సన్నిధికి రావడం కుదిరిద్దా? కష్టం. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం, 3 విభాగాలు ఉంటాయి. ఆవరణంలో ప్రజలు, పరిశుద్ధ స్థలంలో యాజకులు, అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు స్నానం చేసావా, చేయలేదా, కడగా ఉన్నావా, ఎలా ఉన్నావు, ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా దేవుని సన్నిధికి వస్తున్నావు. ఆనాడు ఉన్న నియమాలు, నిష్టలు, ఆచార వ్యవహారాలు ఏమీ ఈరోజు లేవు. ఆ రోజు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలంటే బలిపీఠం మీద అర్పణ అర్పించాలి. పశువుల రక్తం. ఈరోజు నీ జిహ్వ ఫలం అంటే నాలుకతో స్తుతిని అర్పిస్తూ వచ్చేస్తున్నావు. ఆనాడు లేని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఈనాడు మనకు కలిగింది. ఎవరి ద్వారా కలిగిందంటే దైవ కుమారుని రక్తము వలన మనకి స్వేచ్ఛ లభించింది. దైవ కుమారుని శిలువ బలియాగము ద్వారా మనకి అవకాశం లభించింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడితో మనకి చనువు ఏర్పడింది, స్వేచ్ఛ ఏర్పడింది, స్వాతంత్ర్యం ఏర్పడింది, అనుబంధం ఏర్పడింది, తిరిగి సమాధానం ఏర్పడింది. ఇక ఈ చనువును బట్టి, స్వాతంత్ర్యమును బట్టి దేవుని సంగతులు మనం అడిగి తెలుసుకోవచ్చు. దేవుడు చేయవలసినటువంటి కార్యములను కూడా చెయ్యమని ఆజ్ఞాపించవచ్చు అనే రహస్యం ఇక్కడ తేట తెల్లం చేస్తున్నాడు. ఇప్పుడు దేవునికి మనం ఆజ్ఞాపించటం ఏమిటి అనే ఒక విషయాన్ని తీసుకుందాం. దేవుడు దేవుడుగా ఉండి మనం మనుషులుగా ఉంటే మనం ఆజ్ఞాపించేంత సీను మనకు లేదు, తోలు ఊడిపోద్ది. కానీ ఇప్పుడు దేవుణ్ణి తండ్రి ప్లేస్లో పెట్టు, నువ్వు కొడుకువి, కూతురువిగా, అప్పుడు నీకు చనువు ఏర్పడిద్ది. ఇప్పుడు కొడుకు కూతురు మీద తండ్రి పెత్తనం చేయటమే కాదు, తండ్రి మీద వీళ్ళ పెత్తనం కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు సబబు అనిపించింది నేను చెప్పే పద్ధతిలో. డాడీ వెళ్తున్నావా? వెళ్తున్నా. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమేం బుక్స్ చెప్పా?
చెప్పావులేమ్మా 4 నోట్సులు తీసురా. ఎంత ధైర్యమే నీకు, నాకే ఆజ్ఞాపిస్తావు అంటాడా? ఏం పెత్తనం చేస్తారో పిల్లలు. డాడీ ఐస్ క్రీమ్ తాపో, బతివిలాడిన వీళ్ళే, ఆజ్ఞాపించిన వీళ్ళే. ఏం డాడీ ఐస్ క్రీమ్ తెమ్మంటే మళ్ళీ వినకపోతే మమ్మీ నువ్వు చెప్పు. అన్ని ఆజ్ఞలే. ఏందో వాళ్ళ తాత సొమ్ము మనకు పెట్టినట్టు. దేవునికి స్తోత్రం. ఈ కోణంలో చూడండి, ఆయన తండ్రి, మనం పిల్లలు. ఈ కోణంలో దేవుణ్ణి గమనించండి. ఇప్పుడు నీ పిల్లలు నీ మీద పెత్తనం చేస్తారు లేదా అంటే నువ్వు చనువిచ్చేదాన్ని బట్టి ఏయ్ అన్నావు అనుకో, వాళ్ళు భయపడి సైలెంట్ అయిపోతారు. బ్రతిమాలేది ఉంది పిల్లలు, ఆజ్ఞాపించేది కూడా ఉంది. డాడీ ఫీజు కట్టవా? కట్టవా? కడతాంలే అమ్మా. ఎప్పుడు? ఆర్గ్యూ. ఎప్పుడు? నేను బాను, నిన్న నిలబెట్టారు నన్ను బయట. అబ్బో, ఆ పంతుళ్ళేమో కానీ నీ ఆజ్ఞ దెబ్బకు చచ్చిపోతున్నావమ్మా. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం వచ్చి కడతానబ్బాయి. అంతా ఆజ్ఞే. కానీ ఆ ఆజ్ఞ తండ్రికి నొప్పిగా ఉండదు, ఇంకా చెప్పాలంటే ఇష్టంగా ఉంటుంది. ఆ చనువు, ఆ స్వాతంత్ర్యం, ఆ ఆజ్ఞ తండ్రిని నొప్పించదు, పైగా ఆయనకి ఇష్టం పుట్టించిద్ది. తల్లి సపోర్ట్ చేసిద్ది. ఏంటి వీడేంది అసలు, నిన్నేం పనివాడు అనుకుంటాడు, ఏంది ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు, ఏంది వీడు అని భర్త భార్యతో అన్నాడు అనుకో, నీ కొడుకయ్యా, నీ కొడుకు, అక్కడే నేను బుక్ అయ్యా. నా కొడుకు అయినందుకు ఏం సాగించుకుంటున్నాడు వాడు, మరి నీ మీద సాగించుకోక ఎవడి మీద సాగించుకుంటాడు? ఆ చనువు నీ దగ్గరే, ఆ సాగింపుడు నీ దగ్గరే, ఆ అనురాగం నీ దగ్గరే, అన్నీ నీ దగ్గరే. అంటదా అందా అమ్మ అంటదా అందా? ఈ అమ్మాయి ఏంది నా మీద ఇంత పెత్తనం చేసింది ఏంది, అసలు ఇది నన్ను తండ్రి అనుకుంటుందా, ఏదో సర్వెంట్ అనుకుంటుందా? కనపడ్డ కానీ డాడీ అద్దా, డాడీ ఇద్దా, అది ఇది ఏంది? నీ కూతురయ్యా, మరి నీ మీద సాగించుకోక ఎవడి మీద సాగించుకుంటుంది? నీ కూతురైనందున ఆమెకు ఆ హక్కు, ఆ చనువు, ఆ స్వాతంత్ర్యం. ఎందుకు అంటే పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ అడిగారు అనుకో ఈ పాపని, ఏంటి మీ డాడీని అలా కమాండ్ చేస్తున్నాడు అంటే, మా డాడీ నేను చెప్తే వింటాడు అంటది. డాడీ పోయి తాపో అంటే, అలాగే తల్లి అనిపోయాడు అనుకో. మీ డాడీని ఎంత కమాండ్ చేస్తున్నాడు, మా డాడీ మరి ఈ మాట పోయేటప్పుడు ఆయన శివుని పడ్డది అనుకో, అబ్బో ఏం పొంగిపోతాడు. మా డాడీ అని బుడ్డది, నా కూతురు అని ఆయన, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం ఆజ్ఞలను కూడా ఆనందంగా తీసుకునేటట్టు చేసింది. 2 విషయాలు, ఒకటి అడగండి అన్నాడు, రెండవది ఆజ్ఞాపించండి అన్నాడు. వేటిని గురించి అడగాలి? రాగల కార్యములను గురించి, రాగల వాటిని గురించి నన్ను అడగండి. తండ్రి ఇంకా ఏమేం చేయబోతున్నావు, ఏం జరిగించబోతున్నావు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచు, సంభవింపబోతున్న సంగతులను మాకు చెప్పు. అడగండి, నేను చెప్తా. అడగండి, మీకు ఆ చనువు ఉంది, మీరు నా పిల్లలు, నా కుమారులు, నా కుమార్తెలు, నా కొడుకులు, నా కూతుళ్ళు. నా దగ్గర సాగింపుడు ఉంది మీకు. అడగండి, సంభవింపబో సంగతులేవో నేను మీకు చెప్తా. అంతేకాదు, నా కుమారులను గూర్చియో, నా హస్త కార్యములను గూర్చియో నాకు ఆజ్ఞాపించండి.
ఈరోజు ఒక్కోసారి మోకాళ్ళు వేసి తగాదాడతా నేను. అన్నీ ఆజ్ఞలే. ఎంతమంది నశించిపోతున్నారయ్యా? వాళ్ళని ఎవరు చేశారు? వాళ్ళని సైతాన్ చేశాడా? నువ్వు చేశావా? నీ చేతులతో కష్టపడ్డావుగా, అందరు నీ వాళ్లేగా. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయి శాపగ్రస్తంగా అయిపోయి నాశనానికి పోతుంటే ఏంది పట్టించుకోవేంది? నేను చెబితే వింటారా? ఏది నా తగాదా? ఏమన్నా అర్థమైందా మీకు? నువ్వు కదలయ్యా, నువ్వు దర్శించు. నీకు గాలి ఉన్నాయి, గాలికి తిరుగుతూ దరిద్రున్నాయి, చండాలు ఉన్నాయి, చెడిపోయిన ఉన్నాయి, తిరుగుతూ బ్రతుకుతున్న వేళ నన్ను దర్శించి నా బ్రతుకును నువ్వు మారిస్తే మారినోండి నేను. మరి నా బతికే వాళ్ళు బతుకుతున్నారు, మరి వాళ్ళని ఎవరు మార్చాలి? నువ్వే దర్శించాలి, నువ్వే మాట్లాడాలి. నన్ను టర్నింగ్ తిప్పినట్టు వాళ్ళని నువ్వే తిప్పాలి. మా చేత అయిపోయింది. మేము సృష్టించాం వాళ్ళని. వస్తువులన్నీ నీయే, పాడైపోతున్నాయి. ఏంది కథలు? ఏంది ఎట్టుంది ఇది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్టుంది ఇది? ఇప్పుడు ఇట్లా అడిగితే కోపపడతాడా? రేయ్ వెధవా ఎవడరాను అంటాడా? ఏమంటాడు? మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాకు. అమ్మా, నువ్వు మోకాళ్ళు వేసి ఈ టైపులో దేవుడిని అడిగావు అనుకో, దేవుడు ఏమంటాడు? పనికి మాలింది అన్న పళ్ళు రాలిపోతాయి నర్మయ్ అంటాడా? అమ్మమ్మమ్మ పిచ్చిదాన్న ఎంత భారమే నీకు తల్లి అంటాడు. కుమారుడా ఎంత భారం నాయన్న నీకు. ఓసారి ఏడుస్తా, తగాదాడతా. నీకు దక్కాల్సిన మహిమైందయా, పనికి మాలిన వాటికి దక్కిస్తున్నావు. వాళ్ళంతా నశించిపోతుంటే చూస్తా ఊరుకుంటావేమయ్యా? వస్తువులు నీ అయ్యా, నువ్వు కదయ్యా ఊపిరుదింది, నువ్వు కదయ్యా బొమ్మల్ని చేసింది. పట్టించుకోవేమయ్యా? నువ్వు దర్శించవేమయ్యా? నువ్వు కదలవేమయ్యా? మాట్లాడవేమయ్యా? కన్నీళ్లతోనే. ఒక కోణంలో చూస్తేనేమో విజ్ఞాపనలు, మరో కోణంలో చూస్తేనేమో ఆజ్ఞలు. ఇలా మనం దేవుని ఎదుట ఉండాలి, దేవునికి ఇలా ఆజ్ఞాపించాలని ఆయనే అడుగుతున్నాడు. మరి ఆయన హస్తకార్యములే కదా ఎల్ల మానవులు, ఎల్ల ప్రకృతి. ఆయన హస్తకార్యములే కదండి మనుషులందరూ. మరి ఎవరు చేశారు? ఆ చేతులే కదా అందరినీ నిర్మించినాయి. మరి అంతమంది నశించిపోతుంటే, అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకుపోతుంటే, దుర్వ్యసనాలలో పడి కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతుంటే, జీవితాలే నాశనం అయిపోతుంటే, ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు? నువ్వు ఎందుకు దర్శించవు? నువ్వు ఎందుకు మాట్లాడు? నువ్వు కదలాలయా, నువ్వు దర్శించాలి వాళ్ళని, పాడైపోతున్న వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొద్ద చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు, లేదా ఆజ్ఞ అనొచ్చు. అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు, నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడ్డాడు, ముచ్చట పడతాడు, ముద్దాడతాడు నిన్ను. శభాష్. నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా, నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా. నా పిల్లల విషయంలో నాకే విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన. నా కుమారి, నా పిల్లల విషయంలో నాకే వేదన ఉందో మా, నీకు కూడా అదే భారం ఉంది. నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు, అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, కమాండ్ చేస్తున్నావు. నీ మాటను తీసుకొని నేను తప్పకుండా వాళ్ళని దర్శిస్తానంటాడు. అలా నేను రక్షింపబడకముందు ఎంతమంది ఆజ్ఞాపించారో, ఎవరి ఆజ్ఞను తీసుకొని నన్ను రక్షించాడో ఆ పిచ్చి మహారాజు. ఈరోజు నువ్వు నేను మనం చేసేటువంటి ఈ విజ్ఞాపన లాంటి ఆజ్ఞ గైకొని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు? ఎంతమందిని కదిలించాడో, ఎన్ని జీవితాలను కడుతున్నాడో, ఎక్కడెక్కడ ఆత్మల్ని కదిలిస్తున్నాడో, ఎక్కడెక్కడ మారుస్తున్నాడో నీకేం తెలుసు? కానీ ఒకటి నిజం, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్టే నీ ఆజ్ఞలను ఆయన గైకొంటున్నాడు.
నువ్వు ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, నువ్వు ఆయనకు చేసిన ఆజ్ఞలు, యుక్తమైన ప్రతి ఆజ్ఞ ఆయన కైకొంటున్నాడు. దేవా, ఆ యెజబెలు నీ వైపు నుంచి బయలు వైపుకు తిప్పింది. నీవే దేవుడు అని రుజువు చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు ఒక సూచక్రియ అవసరమైంది. కాబట్టి ఆకాశము నుండి అగ్నిని పంపి, నేను నీ సెలవు చేతనే ఇవన్నీ చేసి తిన్నని వీరందరూ తెలుసుకొనున్నట్లు నువ్వు అగ్నిని పంపవయ్యా, బలిపీఠమును పశుమాంసమును దహించు అని ప్రార్థన పూర్తి చేయకముందే దిగొచ్చింది అగ్ని. బ్రతిమాలుకున్నట్టు ఉండదు, ఆజ్ఞాపించినట్టు ఉంటుంది ఏలియా వ్యవహారం అంతా. అంటే అంత చనువు. పోతాడు, దేవా ఇక ఇంతే చాలు, నా వల్లగా తీసుకో అంటాడు. అందరినీ దెబ్బతీసింది యెజబెలు. నేను ఒక్కడనే ఉన్నా నీకోసం రోషం కలిగి, ఏమనుకుంటున్నావో అంటాడు. అబ్బో ఎంత బాగా, ఎంత చనువుగా వ్యవహరిస్తాడో. ఆజ్ఞ, ఆయన ఆజ్ఞాపిస్తే ఈయన చేస్తున్నాడు. అపోస్తలులు కూడా అంతే, ఎలీషా కూడా అంతే. ప్రభువా, నీవు మాకు ఇచ్చినటువంటి భద్రత వీడు చూచున్నట్లు వీని కళ్ళు తెరువు అంటాడు. అంతే, తెరువు అంటే వాడిని కళ్ళు తెరిచి సెక్యూరిటీ, అంత సెక్యూరిటీ ఎలీషాకు ఉందో చూపించాడు. ఇది చేయవా అంటే అంత వెంటనే మోషే అంటాడు నిర్గమాకాండం 32లో. చూడండి అసలు ఎంత బాగా ఆజ్ఞాపిస్తాడో, ఆయన ఎంత బాగా లోబడతాడో. అసలు ఆయనే ఆడా, మనమేడా మహారాజు. అందుకే ఆయన దేవుడు. ఆ రేంజ్ మనకుంటే నా ఎవడిని లెక్క చేసేవాళ్ళం కాదు మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రేంజ్ మనకుంటే ఎవడిని లెక్క చేయం మనం. ఆయన అంత ఉండి మోషే చెబితే వింటున్నా. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి ఒకసారి బైబిల్ తీసి 10వ వచనం. కావున నీ ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఎందుకు? వీళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి 40 రోజులు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను తీసుకోవడానికి కొండెక్కాడు మోషే. 40 రోజులు మోషే కనపడకపోయేసరికి మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక దూడను మా కోసం చేయమని ఐగుప్తు దేవతను చేసుకొని దానికి హో అని పేరు పెట్టి పండగ చేస్తున్నారు ఆ దరిద్రులు. 40 రోజులు నాయకుడు కనపడకపోతే నాయకుడు నియమించిన 2వ పాత్ర చెప్పిన మాట వినాలి. అహరోను లెక్క చేయకుండా అహరోను చేతే దూడబొమ్మని చేపించి డ్యాన్స్ పార్టీ పెట్టారు. మనోళ్ళు చర్చి ఓపెనింగ్కి డ్యాన్స్ పార్టీ పెట్టినట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? తెలీదా? బ్రహ్మాండంగా పెడతారు చర్చి ఓపెనింగ్, డ్యాన్స్ పార్టీ పెడతారు. క్రిస్మస్ సందర్భంగా చింతామణి వేపిస్తారు, అన్ని బ్రహ్మాండంగా చేపిస్తారు. మనోళ్ళు అంతా యేసు ప్రభు పేరు మీదే. స్తోత్రం. అట్లాగా దూడబొమ్మని చేసి దానికి హో అని పేరు పెట్టి దానికి మొక్కుతూ డ్యాన్స్ పార్టీ పెట్టారు. కడుపులో మండిపోయింది. ఎవరికి? ఆయనకి ఉగ్రత వచ్చింది. మోషే అడ్డుదప్పుగా ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తాను అన్నాడు. వీళ్ళు లోబడరు, వీళ్ళు మామూలు కాదు. వీళ్ళు అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళు మళ్ళీ దూడబొమ్మని చేస్తున్నారు. ఈ బొమ్మలకు మొక్కటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. వీళ్ళకి ఏ కాడికి ఏదో ఒక నిర్జీవమైన బొమ్మని చేసుకొని దాని ముందు ఎగటానికి అలవాటు పడిపోయారు. ఈ దరిద్రులను ఒక్క దెబ్బ తీసి పడేస్తాను, నీకెందుకు పక్క తప్పుకో అన్నాడు. మోషే అన్నాడు, చంపేస్తావా? ఆ అన్యులైన ఐగుప్తీయులు ఏమనుకుంటారు? వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు కాబట్టి, వాళ్ళని మార్చుకోవటం వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు కాబట్టి చంపేశాడు అనుకుంటారు.
నిన్న అసమర్థుడు అనుకుంటారు. ఏంది ఆవేశపడతావు ఏంది? అయినా చంపేస్తాను అంటున్నావు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానాలు చేశా? పెద్ద పెద్ద వాగ్దానాలు ఏమో తెగ చేస్తావు. ఆవేశం వస్తేనేమో వేసి పడేస్తా అంటావు. ఎట్లా నువ్వు ఇంత టెంప్టేషన్ అయితే ఎవరు చెబుతున్నారు? కావాలంటే చూడండి, నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదరనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. ఏమయ్యా ప్రమాణాలు చేస్తావు, మళ్ళీ చంపుతానంటావు? నీ ప్రమాణం ఏమవ్వాలి? ఎట్లా దేవా నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లయ్యా? కాదు సంతాపపడు అంటే ఆయన సంతాపపడి 14వ వచనం చదువు. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. మోషే ఆజ్ఞాపించాడు, దేవుడు సంతాపపడ్డాడు. అంటే ఎంత చనువు ఇచ్చాడండి మనకి. ఆనాడు ఆ భక్తులు చెప్పిన మాట వింటమే కాదు, ఈనాడు మనకి మీరు కూడా ఆజ్ఞాపించండి అర్రా, నేను మిమ్మల్ని ఆజ్ఞాపించి ఆజ్ఞలు పాటించమంటమే కాదు, మీరు చెప్పిన ఆజ్ఞలు సహేతుకమైనవైతే నేను కూడా వాటిని పాటిస్తాను, వాటిని నెరవేరుస్తాను అంటున్నాడు ఆయన కూడా. ఇది నా దేవుని హృదయ సౌందర్యం, ఇది నా దేవుని ఔన్నత్యం. మనం కమాండ్ చేస్తే ఒక తండ్రిలా మారిపోతాడు, కొడుకులాగా భావిస్తాడు, కూతురులా భావిస్తాడు. ఇక కూతురు పెత్తనల్లని తండ్రి మీదేగా. కొడుకులు కూడా పెద్దగా దాగించుకోరు, కూతుళ్ళు మామూలుగా దాగించుకోరు తండ్రుల మీద. ఎంతమంది ఒప్పుకుంటారు? తల్లి మీద దాగించరు, తన్నిద్ది. తండ్రి ఎందుకో మరి ఆడపిల్లల్ని ప్రేమిస్తాడు. మా అమ్మ పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చింది మా అక్కయ్య వాళ్ళకి, మా నాన్న ఇవ్వడు. మా అమ్మ కోటింగ్ ఇస్తే మా నాన్న చాటుకు పరిగెత్తారు. ఉండవామా పానివామా అంటుంటాడు, లాగి బాధితి. మళ్ళీ దేవునికి స్తోత్రం. ఆడపిల్లలు ఎందుకో నామచాటు, సాగింపుడు. నానే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా నాన్న పట్టుకొని ఎడుతారు. అవునా? ఎందుకని? ఎందుకు? ఆడపిల్లలకి నాన్న మీద ఎక్కువ మమత, మగపిల్లలకేమో అమ్మ మీద ఎక్కువ మమత. ఎందుకంటే భార్యకు ఊడిగం చేసి పెట్టిద్దని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యే ఉంది, తిని కూర్చుంటాడు. అమ్మ అయితే అంట్లు తోమిద్ది, బండలు తుడిసిద్ది, అన్ని పనులు, బట్టలు ఉతికిద్ది. ఒక కాలు పోయి ఒక చెయ్యి పోయినా కూడా ఒక కాలు ఒక చేత్తోనే చేస్తుంటుంది. అందుకని అమ్మ అంటే ఇష్టం కొడుకులకి. అనిగా అదిలే వరకు చెబుతున్నాను. స్తోత్రం. కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1లో దేవుడు మన నుంచి మనల్ని ఆజ్ఞాపించడమే కాదు, మనల్ని ఆయన దగ్గర చనువుతో ఆజ్ఞాపించమని కూడా కోరుతున్నాడు. నాకు కూడా చెప్పండి, అవి నా కుమారులను గూర్చియు నా హస్తకృతములను గూర్చిన హస్త కార్యములను గూర్చిన సంగతుల విషయమే నాకు ఆజ్ఞాపించండి. ఇందాక నేను ప్రార్థించినట్టు వాళ్ళ సంగతి ఏంటయ్యా అని దేవునికి ఆజ్ఞాపిస్తే కోప్పడతాడా? ఇబ్బంది పడతాడా? ఇసుకిచ్చుకుంటాడా? ఎంత ధైర్యంరా అంటాడా? ముచ్చట పడతాడా? ఏందిరా మొహానికి తగలో, ఈ పొట్టకను నడుంకు తగులుతున్నాయి, పైకి లేపండిరా. పేరుకే బిల్డప్గానే మొహానికి తగలట్లేదు. దేవునికి స్తోత్రం. ఏమండి? కడుపు చల్లగా ఉంటుంది మొహం.
సరే, మీరు అందరూ లైన్లోనే ఉన్నారు కదా, ఆ స్తోత్రం చెప్పండి ఒకసారి. మనము ఆజ్ఞాపించవలసిన 3 విషయములు. ఒకటి, దేవునికి మనం ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత చనువులోకి మనం వెళ్ళాలి, అంత బాధ్యతలోకి మనం వెళ్ళాలి. కొంతమంది ఆజ్ఞాపిస్తారు, ఏందయ్యా ఎప్పుడు తీరుతావు నా అప్పులు? అప్పులు తీరవా? ఎంతకాలం ఇబ్బంది పడాలి? కొంచెం బెటర్ రా ఇప్పుడు అబ్బాయి, కొద్దిగా ఇటు తిప్పున్నానా, చక్కగా తగులుతుంది ఇటు తిప్పు, ఇటురా. అది యేసు రక్తమే జయం. లాభం లేదండి, ఇంకా 4 ఫ్యానులు తెప్పించాలండి. 4 కాదు కానీ ఇంకా తెప్పించాలి ఫ్యాన్లు. ప్రార్థన చేయండి. ఈ ఏనుగు ఫ్యాన్లు కాకుండా అందులో సగం ఫ్యాన్లు అక్కడొకటి షెడ్ అంతా వేయించాలా. అవతల వాళ్ళకి అమ్మగా మొత్తం ఫుల్ ఫ్యాన్లు ఉన్నాయి, మనకే సరిగా గాలి ఉంటుందా. వాళ్ళు చూడ అసలు ఎట్ట కూర్చున్నారు చల్లగా. దేవునికి స్తోత్రం. మనం లాభం లేదని మధ్యలో షెడ్కి ఇంకొక 8 ఫ్యాన్లైనా తెచ్చుకోవాలా. ఈ పెద్ద ఫ్యాన్లు కాకుండా చిన్న, వీటికంటే సగం ఉంటాయి, అవి తెచ్చి కట్టుకుందాం. వాటిని దృష్టిలో పెట్టుకోండి. ఆయన అప్పుడు ఏడ కూడా ఒకటి కడతారు, నా నెత్తిని కూడా ఒకటి కడతారు, తిరుగుతూ ఉంటుంది. దేవుని సంబంధమైన కార్యముల విషయంలో మనం ఆజ్ఞాపించవచ్చు. గుర్తుపెట్టుకో, అంత చనువు, అంత సోషలిజం దేవుని విషయంలో మనకుంది. ఆయన దేవుడు, మనం మనుషులు అన్నట్టే కాదు. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని బిడ్డలం అయ్యామో అప్పుడు మనకు ఆ చనువు వచ్చేసింది. నాన్నని కూతురు శాసించినట్టు దేవుణ్ణి మనం ప్రశ్నించవచ్చు, తెలుసుకోవచ్చు, ఆజ్ఞాపించవచ్చు. ఆజ్ఞాపించండి అంటున్నాడు. ఇది మొదటి విషయం. ఏమేమి 2 విషయాలు అడగమన్నాడు. కుమారులను గూర్చియు హస్త కార్యములను గూర్చి మీరు అంటే ఆయనకు సంబంధించిన విషయాల్లో మనం ఆజ్ఞాపించవచ్చు. మరి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా అడగవచ్చు. కానీ ఎక్కువ సంతోషపడేది మాత్రం బాధ్యతతో కూడి మాటలు మనం మాట్లాడినప్పుడు సంతోషిస్తాడు. అరే, నీకు అప్పులు ఉన్నాయి కదరా శాలేం రాజా, నువ్వు అప్పుల గురించి బాధపడకుండా వాళ్ళు నశించిపోతున్నారని వాళ్ళ కోసం ఏడుస్తావు, వాళ్ళని దర్శించమని ఆజ్ఞాపిస్తావు. ఏమిరా, నీ అప్పుల గురించి అడగవా? నా అప్పులు ఏముంది లేవయా, నువ్వు పుట్టించావు, ఏ వచ్చినాయి అవి నువ్వు తీసేస్తావు, వాటి గురించి నాకు చింత లేదు. అవన్నీ శరీర సంబంధమైన విషయాలు, సమస్యలు అనుమతించిన నువ్వే వాటిని తీసేస్తావు. ఆ విషయంలో నాకు విశ్వాసం ఉంది. నువ్వు వాళ్ళని దర్శించాయా, నాకు అది ముఖ్యంగా, అది కావాలయ్యా. నాకు ఆత్మను రక్షించాయా, వాళ్ళు చూడయ్యా పాడైపోతున్నారు, చూడయ్యా, వాళ్ళకి ఏది దేవుడో తెలియదయ్యా, తాగుబోతులు అయిపోయారయ్యా, వ్యభిచారపోళ్ళు అయిపోయారయ్యా, డ్రగ్స్కు బానిసలు అయిపోయారయ్యా, చిన్న చిన్న వయసుల్లో గంజాయిలకు బానిసలు అయిపోయారు, హెరాయిన్కి బానిసలు అయిపోయారు, మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోయారు. అయ్యా, చిన్న చిన్న వయసుల్లో మందు తాగి నాశనం అయిపోతున్నారు. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళకి నువ్వు తెలియదయ్యా, వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళతో మాట్లాడయ్యా, వాళ్ళని కదిలించయ్యా, పట్టించుకోయా, వాళ్ళని నువ్వు పట్టించుకో. శభాషురా అంటాడు. మోషే తన గురించి ఎక్కడన్నా అడిగాడని చూడండి, ఎప్పుడు ఇతరుల గురించి. అలాగని మోషేకి ఏం తక్కువ చేయాల దేవుడు. మనం ఎప్పుడైతే బాధ్యతలోకి వెళ్ళి మన ఆలోచనలు, మన పరిస్థితులు, మన అవసరాలు పక్కన పడేసి దేవుని కుమారుల సిద్ధపాటును గురించి, ఆయన హస్త కార్యముల గురించి మనం ఎప్పుడైతే చింత కలిగి బాధపడుతున్నామో, వ్యాకుల పడుతున్నామో, చింత కలిగి ఉన్నామో, దేవుడు సంతోషించి వాటిని నెరవేరుస్తాడు. మనం ఫేస్ చేస్తున్నటువంటి చింతల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాం. ఇది సూత్రం. దేవునికి మహిమ. బాధ్యత గల కొడుకు ఏమంటాడండి?
చీటిపాటకి డబ్బులు కట్టాలి, 20,000 కట్టాలి. 20,000 వచ్చినాయి, వీడికి ఏం బట్టలు చినిగిపోయినాయి. అబ్బాయి ఒక 5,000 తీసుకొని బట్టలు తెచ్చుకోరా అన్నాడు నాన్న. బాధ్యత గల కొడుకేమంటాడు, ఇప్పుడు నా బట్టలు చినిగిపోతే ఇప్పుడు నాకేమన్నా నష్టం వచ్చిందా? అక్కడ చీటిపాట డబ్బులు కట్టాలిగా, పాడుకున్నాంగా, తెచ్చుకున్నాంగా, కట్టాలిగా. నాకు 5,000 వద్దు, ఏమొద్దు, ముందు అవి కట్టే నానా అని కొడుకంటే ఆ తండ్రి ఎంత ఉప్పొంగిపోతాడో. 2 జరుగుతాయి ఆ తండ్రి హృదయంలో. ఒకటి, బాధ్యత ఎరిగిన కొడుకు మనస్తత్వాన్ని బట్టి పొంగిపోతాడు. పాపం ఆ కొడుకు తనను కూడా పట్టించుకోకుండా తండ్రి మీదున్న బరువుని తీసి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉన్నందున కొడుకు కోసం ఏడుస్తాడు కూడా. ఏడవడా? ఇంత నీతి గల్లోడు నా కొడుకు, వాడికి పాపం బట్టలు చినిగిపోయినాయి అని బాధ. తండ్రి గురించి కొడుకు చింతపడుతుంటే కొడుకు గురించి ఈయన ఆలోచిస్తాడు. అవసరమైతే ఈ డబ్బులు కట్టి ఇంకో చోట ఇంకొక 4,000 తీసుకొచ్చాను. సరే అబ్బాయి, మరి బాగలేవురా, ఇక్కడ తీసుకోయా, నా గురించి ఎందుకు ఆలోచిస్తావు నాన్న? నేనేమో నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వేమో నా గురించి ఆలోచిస్తావు అంటే, కాదు లేరా, నాదేముంది లేరా, ఆ ఒత్తిడిది ఏముంది, నువ్వు యవనస్తుడిరా, నువ్వు శుభ్రంగా ఉండాలి, కట్టుకోయా, తెచ్చుకొని తీసుకొచ్చుకో అంటాడు. మన నాన్న కూడా అంతే, మన పరలోక తండ్రి కూడా. నాన్న కార్యములను గురించి మనం ఎప్పుడైతే ఆలోచన కలిగి ప్రార్థిస్తామో, ఆజ్ఞాపిస్తామో, ప్రశ్నిస్తామో, వ్యాకుల పడతామో, చింత కలిగి ఉంటామో, నాన్న మన గురించి చింతపడటం మొదలు పెడతాడు. ఈ పిచ్చిది నీ బాధల్లో ఉందా? ఈ పిచ్చోడి నీ బాధల్లో ఉన్నాడా? కానీ వాటి గురించి ఆలోచించడు. ఎప్పుడు నా గురించి, నా బిడ్డల గురించి, నా కార్యాల గురించి, కనీసం మోకాళ్ళు వేసినా కూడా వాని సంగతులు అడగడు. నా గురించి, నా కార్యాల గురించి, నా బిడ్డల గురించి, ఏడ్చినా అదే, ప్రార్థించినా అదే, ఆజ్ఞాపించిన ఎప్పుడు ఇదే. తండ్రి గురించి కొడుకు ఆలోచించి తండ్రి మీద బరువు తీసేయాలనుకున్నప్పుడు తండ్రి ఏం ఆలోచించాడు? కొడుకు కనీస అవసరాలు ఆలోచించాడా లేదా? అంతకంటే శ్రేష్ఠుడు కదా ఆయన. ఆలోచించడు ఏమయ్యా? ఖచ్చితంగా ఆలోచిస్తాడు, నెరవేరుస్తాడు కూడా మన కార్యాలు. మన భూ సంబంధమైన తండ్రులకైనా ఆ శక్తి లేదు, ఆ ఛాన్స్ లేదు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఉండకపోవచ్చు. కానీ మన పరలోక తండ్రి శ్రీమంతుడు. మనం ఎప్పుడైతే ఆయన కార్యముల విషయమే వ్యాకుల పడుతున్నామో, చింత కలిగి ఉన్నామో, ఆయన మన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇది ఫస్ట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞాపించండి అన్నాను. ఏం ఆజ్ఞాపించాలి? ఆయన కుమారులను గూర్చి, హస్తకార్యములను గూర్చి. స్తోత్రం. కుమారులను ఎందుకు అన్నాడు? కుమార్తె లేరా? మరి మీకు డౌట్ రావాలి ఆడవాళ్ళకి. ఎప్పుడన్నా చూడు, కుమారులు కుమారులు కుమారు అని అంటాడు. మేము కనపడం ఈయనకేందో అని అనిపించలేదా మీకు? మీకు రాకపోయినా డౌట్ నేను తెప్పిస్తాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని కలిపి కుమారులు అనేసాడు. అది ఇక్కడ పాయింట్. స్త్రీ అనియు, పురుషుడనియు, సిధీనుడనియు, గ్రీసు దేశస్థుడనియు, యూదుడనియు భేదము లేదు. మనమందరము క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నాము. ఇప్పుడు కొట్టాలి. అయిపోయిందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక అయిపోయింది. ఇప్పుడు దేవుడిని ఆజ్ఞాపించే విషయాలు అయిపోయినాయి. 3 ముక్కలు కట్టా, కొట్టా, అంతే. ఇప్పుడు రెండవది, మనము సైతానుని, వాడి దయ్యాలను కూడా ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బతిలాటం కాదు, ఆజ్ఞాపించాలని. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా దయ్యం బట్టి వచ్చారనుకో నీ దగ్గరికి, బ్రదరు భక్తుడివి, నువ్వు దయ్యం పట్టింది, ఒక ఆమెను తెచ్చారు, నువ్వేం చేస్తావు? అక్కాయ నువ్వైతే ఏం చేస్తావు? ఏం చేస్తాను నేను చెప్పనా? ఆ దయ్యం పట్టిన మనిషి వచ్చి అంటుంటే
ఏం చేస్తామంటే స్తోత్రం 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 ప్రభా అని చెప్పని ఫస్ట్ చేసేవనే ముసుకి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ చేసే పని ఏంది? ప్రభా నీకు స్తోత్రం నాయన అని చెప్పని ముసుగేసుకొని హల్లెలూయా 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 ప్రభా యేసు నామములో ప్రభా ఈ దురాత్మ నాయన. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా నీ దగ్గర తెచ్చారు అనుకో, అక్క అక్క ఈ మనిషికి దయ్యం పట్టింది అక్క ప్రార్థన చేయకని తెస్తే నువ్వేం చేస్తావు చెప్పు? ప్రార్థన చేస్తావు లేదా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా మనం చేసే పని చేయమని? బైబిల్ ఎక్కడన్నా ఉందా? దురాత్మ పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే వెంటనే సేవకులైనా విశ్వాసులు ఎవరైనా సరే స్తోత్రం 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 ప్రభా యేసు నామములో నా తండ్రి దయ్యం వెళ్ళిపోవాలి ప్రభా ఇప్పుడే వెళ్ళిపోవాలా అని చెప్పని ప్రార్థన చేయమన్నాడా? అన్నాడా? మరేమన్నాడు? అపోస్తలులు ఏం చేశారు? యేసై ఏం చేశాడు? దయ్యాలు పట్టినోడు ఎదురొచ్చినాడు అనుకో యేసైకి, పరలోకపు తండ్రి నీకు స్తోత్రం, ఇదిగో ఈ దురాత్మను బంధించి అన్నాడా? ఏ అపవిత్రాత్మ వెలుపలికి రా అన్నాడు. ఆజ్ఞాపించాడా లేకపోతే బ్రతిమలాడా? అందరు చెప్పాలి. మరి మనం ఏం చేస్తున్నాం? దెయ్యం పట్టిన వాళ్ళు ఎదురు రాగానే వెంటనే ఇదేంది రివర్సు? సరే పౌలు ఏం చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయమా? 16 చూడు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అయిపోయింది. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. ఆజ్ఞాపించుచున్నాను అన్నాడా? బతిమాలుచున్నాను అన్నాడా? మనం ఏంది రివర్స్ చేస్తున్నట్టున్నాగా? గో దయ్యం గో వెళ్ళు, అర్థం చేసుకో, ఓ పాస్ గారు దురాత్మ పట్టిన వ్యక్తి దగ్గరికి పోయాడు. గో వెళ్ళు అన్నాడంట. నేను పోను అందంట. ఇదిగో నేను సేవకుడిని, నువ్వు దెయ్యాన్ని, అయితే మర్యాద ఉండాలి మనకి. నేను చెబుతున్నా పో అన్న. నేను పోను అందంట. ఇంత సేవకుడిని కూడా గౌరవం లేదు నీకు? పో, నేను పోను. పోను ఇంత మర్యాద తిన్నప్పుడు నేనే పోతా పో అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ వాటిని ఆజ్ఞాపించారు, వాటిని శాసించారు, వాటితో చెప్పారు. అర్థమైందా? అక్కడ నిలబడి ప్రార్థన చేయటం కాదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, రా బయటికి, విడు. నీ చరిత్ర అంతా తెలుసు నాకు. అయిపోయింది. కల్వరి శిలువలో ఓడించబడ్డారు మీరు. మీ తల చితక త్రొక్కబడింది. మీ నాయకుడే మా పాదాల కింద చితక త్రొక్కించబడ్డాడు. నా ప్రభు గెలిచాడు. మర్చిపోయారా? మీకు అగాధము సిద్ధపరచబడి ఉంది, అగ్ని ఆరని పురుగు చావని స్థలం సిద్ధపరచబడి ఉంది. మర్చిపోయావా? ఆయన నామాన్ని బట్టి మేము ఆజ్ఞాపించినప్పుడు నీకు ఏ గతి పట్టిద్దో మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా చేయబడిందని మర్చిపోయావా? ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము. హల్లెలూయా, హల్లెలూయా. రా బయటికే.
యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ గద్దించుడే. యేసయ్యను చూడండి, అపోస్తలులను చూడండి. అపవిత్రాత్మలను వారు గద్దించారు, యేసు నామమున ఆజ్ఞాపించారు. ఫస్ట్ మనం దేవునికి ఏ ఏ విషయాలలో మనం ఆజ్ఞాపించవచ్చో అది ఏ విషయాన్ని బట్టో అక్కడ తండ్రి కొడుకుల చనువును బట్టి, తండ్రి కూతుళ్ళ చనువును బట్టి మనం కమాండ్ చేసినప్పుడు దేవుడు వింటాడు. అది ఒక కారణం. ఇక్కడ తండ్రి అధికారమును బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన అధికారమును బట్టి ఆజ్ఞాపించమన్నాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. దయ్యం పట్టినప్పుడు హల్లెలూయా స్తోత్రం ప్రభువా, ముసుకేసుకుని ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు, ఈ బిడ్డకి దయ్యం పట్టింది ప్రభువా, అయా హల్లెలూయా స్తోత్రం నాయన అంటే అది కూడా లేదు అంటుంటుంది. ఈ ముచ్చట్లు కాదు అక్కడ. మరి అట్లయితే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని ఉంది కదా. మరి దాని సంగతి ఏంటంటే, దెయ్యం పట్టినోటి దగ్గర ఉపవాసం ఉండమన్నట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యం పట్టినోడి దగ్గర పోయి ఉపవాసం ఉండమల్ల. ఉపవాస ప్రార్థనలో ముందు సిద్ధపడండి, దయ్యం దగ్గర పోయి ఆజ్ఞాపించండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఇక దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే ఏం చేస్తారు? హల్లెలూయా ప్రేమ కలిగిన పరిశుద్ధత. ఓ బ్రదర్ ఎట్నే దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. కొత్తగా సేవ మొదలు పెట్టాడు. నవ్వుతుందండి. బాగా మొహం ఎదురుగా పోయి యేసునా ప్రభువా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన మొదలు పెట్టాడు. ఏ పో అని లాగి తలకాయ వెనక్కి తీసి ఒక్క గుద్దు ముక్కుకు పెట్టి గుద్దింది. ఆ ముక్కు బెదిరి రక్తం వచ్చింది. ఆ రక్తం చూసి అప్పటిదాకా హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ఇక పట్టుకొని బాధటం మొదలుపెట్టాడు. ఒక దురాత్మ ఒక వ్యక్తిని శోధించినప్పుడు, ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, దేవుని కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి ఆ అధికారం పొందిన మనమేమి చేయాలో స్పష్టంగా చెప్పాడు గ్రంథములో. ఆజ్ఞాపించు, అంతే కంట్రోల్ అయిపోద్ది అన్నాడు. అంతే. నువ్వు విశ్వాసముతో ఫస్ట్ ఏం చెప్పాడు? తండ్రికి చనువుగా ఆజ్ఞాపించు. తండ్రి వింటాడు. ఇక్కడ అధికారమును బట్టి దయ్యమును, సైతానునే, దురాత్మల్ని, మాంత్రిక శక్తుల్ని గడగడలాడిపోవటం కాదు. గడగడగా వామ్మో పెద్ద మాంత్రిక శక్తి అంట, అదంట ఇదంట. మాంత్రిక శక్తి లేదు, పిశాచి శక్తి లేదు, దయ్యపు శక్తి లేదు. ఏదైనా అన్ని నామముల కంటే పైనామం యేసునామం. ఆ నామము అన్నిటికంటే పైన ఉంది, ఇక అన్ని కిందే. నువ్వు ఎంతలో మాంత్రిక శక్తి చెప్పినా, ఎంత దుష్ట శక్తి చెప్పినా, ఎంత గొప్ప శక్తి అని చెప్పినా, ఇన్ని శక్తుల మీద అధికారం యేసుది. కావాలంటే చూడు, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. నేను చెప్పింది ఉందో లేదో చూడండి. 22వ వచనం చదువు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపాశమున ఉన్నాడు. వేటి మీద అధికారం పొందాడు? శక్తుల మీద. రాసుకో, అక్కడ అండర్లైన్ చెయ్యి. ఇప్పుడు ఏ శక్తి చెబుతావు నువ్వు? దయ్యపు శక్తి చెబుతావా? సాతాను శక్తి చెబుతావా? దుష్ట శక్తి చెబుతావా? దురాత్మ శక్తి చెబుతావా? మాంత్రిక శక్తి చెబుతావా? చేతబడి శక్తి, చిల్లంగి శక్తి, బాణామతి శక్తి, ఏది చెబుతావు? అన్నిటి మీద ఆయన అధికారం పొందిన వాడని స్పష్టంగా చదివావా లేదా? చూడు, అన్నిటి మీద ఎవరికి అధికారం ఉంది? అది ఇంకా పారవు. ఇది రెండవ సంగతి. వాటిని మనం ఏం చేయాలి? ప్రభువా దురాత్మ తండ్రి, అయ్యో ప్రభువా అనమన్నాడా?
అప్పుడు ఆయన పనికి మాలిందానా ప్రభా అయ్యో ప్రభా అయ్యా పనికి మాలిందానా ఏంది ఇట్లా అంటున్నాను అనుకుంటున్నారా? నిజమే అంటుంది. నేను విశ్వాసము లేని దానా, విశ్వాసము లేని వాడా, నేను నీకు ఆజ్ఞ ఇవ్వమని చెప్పాను రా నాయన, పిచ్చి తల్లి, నీకు ఆజ్ఞ ఇవ్వమని చెప్పాను, దాన్ని ఆజ్ఞాపించమని చెప్పాను, నేను దడుచుకొని వణికిపోతున్నాయి. నామములో అది ఆ నామములో శక్తి ఉందని నువ్వు నమ్మితే, ఆ నామంలో బలం ఉందని నువ్వు నమ్మితే, దయ్యములకు సమస్యలు కాదు, రోగమును కూడా ఆజ్ఞాపించమన్నాడు. రోగంతో కూడా మాట్లాడమన్నాడు. అపోస్తల కార్యం 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. అది కాసేపు ప్రార్థన చేయలాడా, అదే రహస్యం వింత. కాసేపు ప్రభువా స్తోత్రం హల్లెలూయా గ్లోరీ అని చెప్పని ప్రార్థన చేయలా. ప్రార్థన చేసే కాడ చేశారు, శక్తి పొందే కాడ పొందారు. సీన్లోకి వచ్చినప్పుడు ఇక ప్రార్థనలు కాదు, చల్ లే లే యేసు నామములో లే. ఎంతమందికి అర్థమవుతుంది? అయ్యలారా స్పష్టంగా అర్థమవుతుందా? అదే ఉందా? సంఘములో ఎవరైనా రోగులై ఉంటే సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అంతవరకు అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ సంఘములో వ్యక్తులు కాదు, వీళ్ళు బయట వాళ్ళు. వాళ్ళ ఎదుట కార్యం చేసేటప్పుడు ఆన్ ది స్పాట్ చేసేశారు. ఆ రోగముతో, ఆ బలహీనతతో, ఆ పుట్టినది మొదలుకొని కుంటితనముతో మాట్లాడాడు, ఆజ్ఞాపించాడు, అంతే బాగుపడ్డది, స్వస్థత వచ్చింది. మార్కు సువార్త 9:1 కూడా చూడండి. మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును, శక్తిని అధికారమును ఇచ్చాడా? శక్తిని అధికారముని ఇచ్చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడునని చెప్పి మనకి ఇవ్వబడిన శక్తి అధికారాన్ని గురించి అక్కడ మాట్లాడాడు. అందులో మొట్టమొదటిదే దయ్యముల మీద అధికారము, తర్వాత రోగముల విషయంలో కూడా మీరు చేతులు ఉంచినప్పుడు స్వస్థత కలిగిద్ది అన్నాడు. ఎంతమంది వింటున్నారు? మీరు సీరియస్గా తీసుకుంటున్నారా? బతిలాడతారా? రోగాల్ని దయ్యాలని ఆజ్ఞాపించమని చెప్పాడు. ఒకప్పుడు మనకి ఈ విషయంలో గ్రహింపు లేదు, ఇప్పుడు గ్రహింపు దేవుడు కలిగిస్తున్నాడు గనక మనం మార్పు చెందాలి. సైతాన్ని కానీ దయ్యాలను కానీ బ్రతిమలాడటం కాదు, చల్ యేసునామాన్ని వాడాలి. యేసునామంలో అన్న పౌలు వాడితే సరిపోయింది కానీ నువ్వు వాడితే సరిపోయిద్దన్నా అంటే, పౌలు యేసునందు విశ్వాసం ఉంచాడు, నువ్వు నేను కూడా యేసునందు విశ్వాసం ఉంచాం. ఖచ్చితంగా వినబడిద్ది. దేవుడు తీసుకుంటాడు మన ప్రార్థనని, మన ఆజ్ఞని కూడా దేవుడు తీసుకుంటాడు. దయ్యాలకు కూడా సంగతి తెలుసు. మనం రక్షింపబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం, బాప్తిస్మం పొంది దేవునికి చెందిన వారం అయ్యాం గనుక మనకు అధికారం ఉందన్న సంగతి దయ్యాలకు తెలుసు. మనకే తెలియచావాలి, అది గొప్ప విషయం. మనకే తెలియచావాలి. ఇప్పుడు ఇంట్లో ఎలుక ఉంది, మీ గదిలోకి ఎలుక వచ్చింది అనుకో, మీరు భయపడతారా? భయపడరా? ఇంట్లో తిరుగుతూ ఉంది చుట్టూ, నీ కాళ్ళ కిందకు వస్తుంది, నువ్వు ఎగిరి పడతావా లేకపోతే ఏ ఏ అంటూ ఉంటావా? ఎగిరి పడతారా? పడరా? ఎలుక ఆడా మీరేడా?
కానీ ఎగిరి పడతారు. అది కూడా ఎగిరి పడుతుంటుంది. ఇప్పుడు ఎలుక గారి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే ఎలుక తీసేయండి, బల్లి సంగతి తీసుకోండి. బల్లి గారి చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఏడ గరిసిద్ది, అది పరిగెత్తన జరిపోయింది. అది ఎలుక కంటే కూడా ఇంకా చిన్నగా ఉంటుంది బల్లి. ఇప్పుడు ఏడదాకెందుకు, ఇక్కడ రమ్మని ఒకటి మొత్తం లెగుతారు. అది ఉండేది ఇంత, మళ్ళీ పరుగు. కానీ దాని భయం ఏంటో తెలుసా? ఇంతలా వ్యక్తులు వీళ్ళ కాలు పడినా సస్తాను నేనని వాళ్ళ ఎలుక భయం, బల్లి భయం. మన భయం ఏంది? అది ఆడ మీద పడిద్దో, అది ఆడ గరిసిద్దో అని. కానీ ఎవరికి ప్రమాదం ఉంది? ఒక్క మాట చెబితే అయిపోయింది. ఎలుకతో మనకు ప్రమాదం ఉందా? మనతో దానికి ప్రమాదం ఉందా? దెయ్యాల పరిస్థితి కూడా అంతే. వాటితో మనకు కాదు, మనతోనే వాటికి డేంజర్. ఎవరితో? అందుకే నువ్వు ఆజ్ఞాపించిన దాకా కాదు, నువ్వు కరెక్ట్గా నిలబడి విశ్వాసంతో నువ్వు సిద్ధపడుతుంటేనే ఆమెతో పడద్రోసి జంపు. ఇంకక్కడ అని వసంతాలకేం ఛాన్స్ లేదు. ఇక నువ్వు రెడీ, విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏయ్ అని ఆజ్ఞాపించడం మొదలు పెట్టక మునిపే సర్దుకుంటుంది అది. ఎందుకంటే ఆజ్ఞ జారీ అయ్యి పొరపాటున నువ్వు యేసు నామములో పాతాళమునకు దిగి పోవుదువుగా అన్నావు అనుకో, ఆయన ఆమేననడానికి ఇది పోవాలా. ఇక బజార్లో తిరిగే ఛాన్స్ ఉంటుంది ఇక దానికి. స్తోత్రం. అందుకని ముందే సర్దుకుంటుంది. దీన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఓకేనా? ఆజ్ఞాపించడం నేర్చుకోవాలి. రోగాలని, దయ్యములని. 2, మూడవది సమస్యలను కూడా ఆజ్ఞాపించమన్నాడు. దానికి ముంగుర్తుగా నీవు ఈ కొండను చూచి ఎగిరి సముద్రములో పడుమని మనసున సందేహింపక ఆ కొండతో చెప్పిన ఎడలా అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు మార్కు సువార్తలో. ఎక్కడ? 11వ అధ్యాయం 22వ వచనం చూసుకోండి ఒకసారి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. సముద్రములో పడవేయబడుమని ప్రార్థన చేసి అన్నాడా, చెప్పి అన్నాడా? చెప్పమన్నాడు కొండతో. కొండదే నువ్వు లేచి సముద్రంలో పడవేయబడు అని చెప్పమన్నాడు. కొండకు ప్రార్థన చేయమల్లా. ఇదిగో ఏమండి కొండగారు కొంచెం లేండి, సముద్రంలో పడని చెప్పమల్లా. ఏ పర్వతమా నీవు లేచి సముద్రంలో పడవేయబడుదుగాక. ఓ అంటే కనపడ్డ కొండలన్నిటిని లేపమని నేను చెప్పట్లా. కొండలు లేపితే గవర్నమెంట్ వాళ్ళు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేదండి, కొండలాగా నిన్ను అడ్డగించిన సమస్యలను ఆజ్ఞాపించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నిన్ను అడ్డగిస్తున్నటువంటి కొండల్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని చూసి తత్రపాటు గురి కావద్దు. వాటిని కమాండ్ చేయి, వాటిని ఆజ్ఞాపించు, మనసులో సందేహింపక వాటిని గద్దించమన్నాడు. అవి వదిలిపోతాయి అన్నాడు. వింతైన ఈ 3 మాటలు మీకు చెప్పాలని ప్రేరేపించబడ్డా ఈరోజు. దేవునికి స్తోత్రం. కొండతో ఏం చెప్పమన్నాడు? చెప్పమన్నాడు. నీవు లేచి సముద్రములో పడవేయబడుదువుగాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. అలా నువ్వు చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల ఖచ్చితముగా అలాగూ జరుగును. ఆ కింద అంటాడు, అలాగే మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అలాగూ జరుగునని, లేక అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థనలో మనం అడిగినవి దేవుడు విని జవాబిచ్చాడని నమ్ముట అనేది చాలా కీలకమైన విషయం. అలా నమ్మినప్పుడు తప్పనిసరిగా వాటన్నిటిని మనం స్వతంత్రించుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది.
దేవునికి మనం ఆజ్ఞాపించవచ్చు, అది తండ్రి కుమారుల అనుబంధాన్ని బట్టి. దయ్యముకు, దురాత్మకు, సాతానుకు మనం ఆజ్ఞాపించవచ్చు, అది దేవుడు మనకిచ్చిన అధికారమును బట్టి. సమస్యలకు, పరిస్థితులకు కొండల్లాగా మనకు అడ్డుబండలుగా ఉన్న వాటిని కూడా మనం ఆజ్ఞాపించవచ్చు. ఏయ్, నా పనికి అడ్డుపడుతున్న అవరోధమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, తొలగో. నా బిడ్డ కార్యాలకు అడ్డుపడుతున్న అవరోధమా, యేసు నామములో ఆజ్ఞాపిస్తా, తొలగో. అసలు ఇలా అనొచ్చు, ఇలా మాట్లాడవచ్చు అని మనకు తెలుసా? మనకు అసలు గ్రహింపు ఉందా? కానీ అది చెప్తున్నాడు, అక్కడ ఉంది ఛాన్స్ అని. మూడవది దేనికి ఆజ్ఞాపించమంటున్నాడు? సమస్యలను ఆజ్ఞాపించమంటున్నాడు, ప్రతికూలతలను ఆజ్ఞాపించమంటున్నాడు, ప్రకృతిని అవసరమైతే ఆజ్ఞాపించమంటున్నాడు. ఆజ్ఞాపించాడు. ఏలియా ఆజ్ఞాపించాడు, యేసయ్య ఆజ్ఞాపించాడు. గాలిని గద్దించి సముద్రమును నిమ్మళించమని ఆజ్ఞాపించినప్పుడు అది నిమ్మళించి ఊరకున్నట్లుంది. ఏలియా ఆజ్ఞాపించినప్పుడు ఆకాశం వర్షించలేదు, మళ్ళా ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షించింది. హల్లెలూయా. 3 సంగతులు ఆజ్ఞాపించటం నేర్చుకుందామని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. భయపడి వణిగిపోవటం, కృంగిపోవటం, కుమిలిపోవటం, దిగజారిపోవటం, విచారపడటం తీసేయండి. ఆజ్ఞాపించటం నేర్చుకోండర్రా అని మాట్లాడుతున్నాడు ఆయన. శాసించటం నేర్చుకోండి, గద్దించటం నేర్చుకోండి, కమాండ్ చేయటం నేర్చుకోండి పరిస్థితుల మీద. ఇంకేం కావాలి ఇప్పుడు చెప్పు? చిన్నదానికి పెద్దదానికి కుప్ప ముందు వేసుకొని కుయ్యో మొర్రో అని మొత్తుకోమని చెబుతున్నాడా? గద్దించటం నేర్చుకోమంటున్నాడు, శాసించటం నేర్చుకోమంటున్నాడు, కమాండ్ చేయటం నేర్చుకోమంటున్నాడు. అన్నీ ఆయన కాలి కింద ఉన్నాయని గ్రహించమంటున్నాడు. 3 సంగతులు చెప్పా. సోదరా, ఇక కంక్లూజన్కి వస్తా. ఫైనల్ ఫినిషింగ్ టచ్. సంతోషంగా స్తోత్రం చెప్పుకో. అమ్మో, ముదిరిపోయారు మీరు. దేవునికి స్తోత్రం. అయితే ముగించంలే, ఇంక 2 మాటలు చెబుతాలి. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. రైట్, మొత్తం అందరి మైండ్లు కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు దేవునికి ఆజ్ఞాపించాలన్నా, దురాత్మలకు ఆజ్ఞాపించాలన్నా, సమస్యలకు లోబడాలన్నా, సమస్యలు లోబడాలన్నా మనకి ఒకటి ఉండాలి. అదేమిటంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అనేటువంటి అర్హత మనకు ఉండాలి. అది లేకుండా మనం ఆజ్ఞాపిస్తే నడవదు. అయిపోయింది, ఫినిషింగ్ టచ్. అర్థమైందా? అది ఉండి మనం ఆజ్ఞాపించాలి. ఇప్పుడు దేవునికి కొడుకులం, కూతుళ్ళం ఎప్పుడవుతాం? తనను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. అయ్యా, ఇక్కడ వినండి నాయనలారా, అందరూ వినండి. ఈ 3 ఆజ్ఞలు మనం ఆజ్ఞాపించినప్పుడు దేవుడు కదలాలన్నా, దయ్యాలు పారిపోవాలన్నా, సమస్యలు లోబడాలన్నా మనకు ఒకటి ఉండాలని చెప్పాను. అదేమిటంటే దేవుడు మనల్ని కుమారులుగా ఆమోదించాలి, కుమార్తెలుగా ఆమోదించాలి. అది ఎప్పుడు జరిగిద్దో తెలుసా? మనం మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, ఆయన మార్గములో నిలిచినప్పుడు ఈ హక్కు, ఈ అర్హత మనకు లభించింది. నువ్వు మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా దయ్యం దగ్గరకు పోయి యేసు నామములో అన్నావు అనుకో, లాగి ఒకటి బీకిద్ది కన్ఫామ్. ఎందుకో తెలుసా? ఆ యేసు ఎవరో నాకు తెలుసు, దేవుడు ఎవరో నాకు తెలుసు. అసలు నువ్వెవడిరా? అసలు నీకు ఆయనకి ఏం సంబంధం ఉండి నన్ను ఆజ్ఞాపిస్తున్నావు? ఏసునామో ఏసునామో ఏసునామా? ఆ నామంలో ముందు నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడ్డావా? అక్కడ హక్కు ఏమైనా ఉందా నీకు? అదే బాప్తిస్మం పొందినోడు అనుకో,
ఇక దయ్యం ఆర్గ్యూ చేయదు. ఎందుకు? హక్కు. తండ్రి తనను అంగీకరించిన వారికి తన కుమారులు కుమార్తెలయ్యే హక్కు ఇచ్చేశాడు. చదువు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అది లెక్క. విశ్వాసం ఉంచిన వారికి అధికారం అంటే, అన్నయ్య నేను మారు మనసు పొందలా, బాప్తీసం పొందలేదు, కానీ అంతా పెవ్వేనా అన్నయ్య? అంతా పెవ్వే. విశ్వాసం ఉంచాను అన్నయ్య, బాప్తీసం పొందలేదు కానీ నీ విశ్వాసం ఉంచా అంటే నీకు అధికారం రాదు. ఒట్టి విశ్వాసం కుదరదు. ఎందుకంటే మార్కు సువార్త 16:15-16 చూసుకో. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. అది బాప్తిస్మం పొందినవాడు ఎవరయ్యా అంటే నమ్మినోడు. ఈ నమ్మి బాప్తిస్మం పొందినవాడికి అధికారం ఇవ్వబడింది. అదేదనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత నొందెదరు, మరణకరమైనది ఏది త్రాగినను మీకే హానియు చేయదు. అది ఎప్పుడయ్యా? అన్నయ్య బాప్తీసం పొందలేదు కానీ నమ్మాను అన్నయ్య అంటే, ఐసా వైసా కహానీ బాత్ బోలేతో నై చల్తా భయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినాడబో నేను ఒరిజినల్గా నమ్ముతున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉంటావు. అలా పొంది ఉన్నోడే నిజంగా నమ్మినోడు, పొందనోడు నమ్మనట్టే. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మీకు ఈ హక్కు. దేవుని దగ్గర ఆ చనువు రావాలన్నా ముందు కొడుకువి కూతురివి కావాలి, దత్తత స్వీకారం జరగాలి, అప్పుడు సాగించుకో. నీ సాగింపు నడుస్తుంది. నువ్వు రక్షణలోకి రాకుండా తండ్రి ఇదిగో ఇదంతా చేసే ఆజ్ఞాపించావు అనుకో, ఎవడురా నువ్వు అంటాడు. నువ్వు తండ్రి అని అంటున్నావు, అసలు నీకు నాకేం సంబంధం అంటాడు. అదే మారు మనసు పొంది బాప్తీసం పొందావు అనుకో, రైట్, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి, ఎందుకంటే నా రక్తంలో కడగబడ్డావు, నీకు అర్హత ఉంది అంటాడు. స్పష్టంగా అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్పమంటున్నాను. ఎంతమందికి అర్థమైంది చెప్పండి. కొంతమంది ఇట్లాగా సరిగ్గా చేతులు ఎత్తండి. ఏమైంది? నిజంగా అర్థమైందా? ఈ 3 ఆజ్ఞలు. ఇప్పుడు దయ్యం లోబడాలన్నా కూడా మనం రక్షింపబడిన వారమై ఉండాలి. సమస్యలను గద్దించినప్పుడు అవి లోబడాలన్నా రక్షింపబడిన అనుభవం కలిగి ఉండాలి. ఈ రక్షణ అనుభవం లేకుండా ఈ 3 జరగవు. ఈ 3 జరిగించడానికి కావలసిన తాళపు చెవే రక్షణ. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఉండాలి. పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఆజ్ఞాపిస్తే ఈ 3 జరుగుతాయి. దించండి. నేను ఇంకా పొందలేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేనేం తిట్టంలే, భయపడకుండా చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదు అన్నయ్య. కదిలించండి చేతులు ఇట్లా. పొందలా మీరు ఆజ్ఞాపిస్తే జరగవు. మీరు ఆజ్ఞాపించినప్పుడు కూడా అవి జరగాలంటే ముందు మారు మనసు పొంది మీ పాపములన్నీ కడిగేసుకొని బాప్తిస్మం పొంది దేవుని కొడుకులు కూతుళ్ళు అయితే ఆ అధికారము, ఆ హక్కు, ఆ అర్హత, ఆ అభిషేకం మీకు వచ్చింది. అయిపోయింది. ఇంకలేండి. ఏందనుకున్నా మరి, పెందలాడి కూడా ముగిస్తాను నేను. లేండి. వామ్మో ఇది కళా నిజం అనుకో, అక్కడ నిజంగా నిజమే. లేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఒక్కటి కూడా కాల. లేండి. పాట ముందు పైకి లేండి. ఇక ఈరోజు బాప్తీసం విలువ మీకు అర్థమైంది. ఎవరైనా సిద్ధపడితే బాప్తీసమానికి రేపొచ్చే బుధవారం ఉన్నాయి. రేపొచ్చే బుధవారమే ఏమున్నాయి? బాప్తిస్మా కార్యక్రమాలు ఉన్నాయి. రేపు ఎల్లుండిలో ఒకరోజు ఫాస్టింగ్ ఉండి అవకాశం ఉంటే, ఆరోగ్యం బాగుంటే ఒకరోజు ఉపవాసం ఉండి నీ పాపాలన్నీ ఒప్పుకో. ఇంక వాటి జోలికి పోనాయా అని తీర్మానం చేసుకో. బుధవారం రోజు ఉదయం 10 రా. బాప్తీసం పొంది నీ పాపాలన్నీ కడిగేసుకో.
అప్పుడు నేను చెప్పిన ఈ 3 ఆజ్ఞలు నువ్వు ఆజ్ఞాపించడానికి హక్కుదారురాలివే అవుతావు. లేకపోతే ఈ హక్కు నీకు రాదు. కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. అన్న ఈరోజు బాప్తీసం ఇస్తారని వచ్చానన్న అన్నోళ్ళు ఉన్నారు. అలా సిద్ధపడ్డోళ్ళు కూటమైన తర్వాత ఆ నీళ్ల తొట్టి దగ్గరికి పోతా బాప్తీసం ఇచ్చిపోతా. స్తోత్రం. ఒకవేళ ఆ బుధవారానికి సిద్ధపడే వస్తామన్నా అంటే రా, ఉండగలిగితే ఓ రోజు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకో. అంత ఓపిక లేదన్నంటే తిను, పర్వాలేదు. కానీ బుధవారం రోజు బాప్తిస్మానికి మాత్రం తప్పకుండా సిద్ధపడిరా. నువ్వు దేవుడి కొడుకువి కూతురువి కావాలి. మారు మనసు పొంది జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా నూతన జన్మ అనుభవంలోకి వచ్చి దేవుని అధికారాన్ని, అభిషేకాన్ని పొంది దయ్యాలను శాసించాలి, పరిస్థితులను శాసించాలి, దేవుని దగ్గర కూడా సాగించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని కూడా మనం చనువుగా మన విషయాలు ఆజ్ఞాపించవచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది సంతోషంగా ఉన్నారో నాకు తెలిసి ఇవాళ కూటమి 1 గంట కూడా కాకముందు అయిపోయింది. అందుకని రైట్, ప్రార్థన చేద్దాం ఇప్పుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ 2వ ఆరాధనలోని దాసును నిలవబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతులన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేము వేటిని ఆజ్ఞాపించాలో, దేవాయదుకు మేము ఎలాగో నడుచుకోవాలో మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలను గురించి నీ సన్నిధిలో ఆజ్ఞాపించే వారిగా అంత చనువుగా మేము అడగాలని మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రభువా, క్రొత్త కోణములో నీ సన్నిధిలో నాయన ఆజ్ఞాపించటం మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే నాయన సాతానును, అపవిత్ర ఆత్మలను కూడా మేము ఆజ్ఞాపించాలి, వాటిని గద్దించాలి. నీవు మాకు అధికారం అనుగ్రహించావని తెలియజేసి ఉన్నావు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నాయన దురాత్మల చేత బందీలుగా ఉన్నారు, ఎదుగో నీ నామములు ఆజ్ఞాపిస్తూ ఉన్నాం ప్రభువా. యేసు నామములు దురాత్మలు వదిలి వెళ్ళునుగాక ప్రభువా. కారుమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగనే మేము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆజ్ఞాపించాలని మీరు తెలియజేసి ఉన్నారు ప్రభువా. ఎవరెవరు ఏ ఏ సమస్యల్లో, ఇబ్బందుల్లో, శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నారు, ఇది మొదలుకొని నీ బిడ్డలు విశ్వాసముతో ఆ పరిస్థితులను ఆజ్ఞాపిస్తూ ఉండగా యేసు నామములు అవన్నీ కూడా తొలగిపోవునుగాక ప్రభువా. నీ సమాధానము బిడ్డలకు కలుగునుగాక ప్రభువా. ప్రాముఖ్యంగా మీరు తెలియజేశారు, నీ యందు విశ్వాసం ఉంచిన వారు పలికినవన్నీ నెరవేర్తి అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఎంతమంది రక్షణ, మారు మనసు పొందకుండా, ఇంకా నీవిచ్చే ప్రభు అధికారమును పొందుకోకుండా నీకు దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. యేసు నామములో వారందరూ నీ యందు విశ్వసించిన వారై రక్షణ బాప్తిసము పొందుదురుగాక ప్రభువా. నీవిచ్చే అధికారమును పొందుకొందురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకొని మీరు తెలియజేసిన ఈ నూతన విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా హృదయంలో ముద్రింపజేయండి. అపవాది దొంగిలించకుండా సహాయమును దయచి, ఇది మొదలుకొని ఏ పరిస్థితికి కూడా మేము భయపడకుండా, ఏ చీకటి శక్తులకు భయపడకుండా అన్నిటిని ఎదిరించి గద్దించి నీ మార్గములో ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, ఈ మాటలు అందించిన నీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచి, ఇంకా నీ ఆత్మచేత నింపి, ఇంకా క్రొత్త సంగతులు నాయన నీ దాసునికి బయలుపరిచి మా అందరినీ కూడా నడిపించడానికి సామర్థ్యమును దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, కలవరపడతారా, శాసిస్తారా? ఆఖరికి నీ ఒంట్లో ఉన్న రోగాన్ని కూడా ఆజ్ఞాపించు. ఏయ్, నా మీద నీకు పెత్తనం లేదు, యేసు నామములో పో అని అంతే. అంతేగాని ఇదిగో రోగమా ఏంది మరి, ఉంటావా వెళ్తావా అనవాకు. ఓ, నా మీద నీకు పెత్తనం లేదు. ప్రతికూల సమస్యలను ఆజ్ఞాపించు. కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు. నువ్వు దేవుని హక్కుదారురాలివి. నీకు తెలియదు నీ విలువ, నీకు తెలియదు నీకు ఇవ్వబడిన అధికారం. తెలుసుకో, శాసించడం నేర్చుకో, ఎదిరించడం నేర్చుకో, గద్దించడం నేర్చుకో, ఆజ్ఞాపించడం నేర్చుకో. యేసు నామములో నీకు అర్హత ఉంది. ఆమేన్. రైట్. ప్రభు నేర్పిన ఏం పాటరా?
ప్రేయర్ అయిపోయినాక చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టుల నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగా. మాట చెప్పండి. తండ్రి బాధ్యతల గురించి కొడుకు ఆలోచించినప్పుడు కొడుకు కూతురు గురించి తండ్రి ఆలోచిస్తాడా, ఆలోచించడా? మరి మన గురించి పట్టించుకుంటాడా, పట్టించుకోడా? కాబట్టి దిగులు పడి కృంగిపోవద్దు. దేవుడు ఖచ్చితంగా మన విషయాలు పట్టించుకుంటాడు. దేవుణ్ణి సేవించటం, దేవుని కార్యాలను గురించి ఆలోచించటం, ఆత్మలను రక్షించటం మీద మనసు పెడదాం. దేని మీద పెడదాం? దేవుని కార్యాల మీద మనసు పెడదాం. ఆమేన్. బుధవారం రోజు ఛాన్స్ వచ్చింది. నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి సిద్ధపరచండి. ఆత్మల కోసం పోరాడండి, పాటుపడండి, ఆత్మల రక్షణలోకి నడిపించండి. సిద్ధపడ్డ వాళ్ళు ఎప్పుడు, ఏ రోజు? గురువారమా? గురువారం రండి, ఎవరు ఉండరు. బుధవారం ఉదయం 10 గంటలకి బాప్తిస్మ కార్యక్రమం ఉంటుంది. సిద్ధపడ్డోళ్ళు అందరూ చేయండి యేసునామములో. హల్లెలూయా. ఈ లైవ్లో వినేవాళ్ళు కూడా దేన్ని బట్టి నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు. విన్నారుగా దేవుని విషయాలు. ధైర్యం తెచ్చుకొని దేవుని నామాన్ని బట్టి శాసించడం నేర్చుకోండి. మాంత్రిక శక్తులకు భయపడద్దు, మంత్రజ్ఞులకు భయపడద్దు. శాసించటమే, ఆజ్ఞాపించటమే యేసునామంలో. అయ్యే ఒక దారి అవుతాయి. ఆమేన్. రైట్. మీ అందరికి వందనాలు. పెందలడైపోయింది కదా, అద్దుకోండి. ఏం పాట? అబ్బో, ఇంత ఉజ్జీవంగా నేను ఈ విషయాలు చెప్పి ఇప్పుడు ఏడుపు కొట్టు పాట పాడాను అనుకో, అస్సలు బాగుండదు. అది కన్నా బాగుంది. శామ్యుయల్ తీసుకో మైకు. ఇంకెవరున్నారు? నేను మొదలు పెడతాను, మళ్ళీ వెనకపోయి ప్రార్థన చేయాలి. మామూలుగా ఉంటారు అక్కడ, ఫుల్గా ఉంటారు. నాకు మళ్ళీ ఆర్టిస్టులు ఉంటారు ఆడ. మళ్ళీ మాడుతున్న పక్కకు పోరు. ఒకళ్ళ తల మీద నూనె ఉండదు, మామూలుగా గాలట్లీ చేతులు శుభ్రంగా తలకు పోసుకొని వస్తారు. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. ప్రియమైన దేవా యేసయ్యా, నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమేల నా జ్ఞానము, నీ రక్తమేల
జీవము సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి నా సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. అన్నోళ్ళు పాడతారు వందనాలు. స్తోత్రం. దైవజనులు ప్రకటించినట్లుగా వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. రక్షణ పొందాలి అని అనుకున్న వారందరూ కూడా తీర్మానం చేసుకొని ఉదయం 10 గంటలకల్లా మందిరానికి రావాలని ప్రభు పేట తెలియజేస్తా ఉన్నాం. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోలు మోయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోలు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా వీరుడవై నీవు నాకుండగా నేనేల భయపడుతును నాకింక దిగులేలను. నేనేల భయపడుతును నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి నా సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. ఈ నెలలో వచ్చే బుధవారం అంటే ఆఖరి బుధవారం 25వ తారీఖు బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియపరచండి. ఈ ఉపదేశం విన్న తర్వాత తీర్మానం చేసుకున్న వారు బుధవారం ఉదయం 9:30 కల్లా మందిరంలోనికి వచ్చినట్లయితే బాప్తిస్మాన్ని గురించిన పూర్వపరాలు మీకు తెలియజేసి మీకు బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది. రక్షణ ఇప్పించేవారు కూడా మీరు సిద్ధపరచండి. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. పరిశుద్ధాత్మలో పరవశించి ప్రస్తుతించి నే పాడెదను. విశ్వాసముతో విజయాలను విశ్వాసముతో విజయాలను నిత్యము నీ పొందేదా నీతోనే నిలిచేదా. నిత్యము నే పొందేదా నీతోనే నిలిచేదా. సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి నా సైన్యములకు అధిపతి నీకే ఘనస్తుతి. శరీర రక్తాలు తీసుకోవాలనుకునే వాళ్ళు మీకు ఏర్పాటు చేయబడిన స్థలంలో క్రింద కూర్చొని ప్రార్థనలో ఉండండి. ప్రభు యొక్క శరీర రక్తాలు తీసుకోవాలనుకునే వాళ్ళు ప్రార్థనలో ఉండండి. కళ్ళు తెరిచి చూడొద్దు. పరిచారకులు ప్రార్థనాపూర్వకంగా వాటిని సిద్ధపరుస్తూ ఉన్నారు. వాటిని తెస్తూ ఉండగా ప్రార్థనలో ఉండాలి. స్తోత్రం. ఆమేన్. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరి
జరిగించెదను. పరిపూర్ణాత్మతో నిన్ను ప్రేమించి నీ పరిచర్యను జరిగించెదను. దీనుడనై నేను నీ యందే, దీనుడనై నేను నీ యందే అతిశయించెదను, ఆనందించెదను, అతిశయించెదను, ఆనందించెదను. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే నా జ్ఞానము, నీ రక్తమే నా జీవము. నీ వాక్యమే నా జ్ఞానము, నీ రక్తమే నా జీవము. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. సైన్యములకు అధిపతి నీకే ఘనా స్తుతి. హల్లెలూయా. మంచిది. మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యూట్యూబ్ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వెంబడిస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దైవజనులు చెప్పినట్లుగా రేపు వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. మరీ చెప్తా ఉన్నాను, దేవుని వాక్యం విన్న తర్వాత మరి తీర్మానం చేసుకున్న వాళ్ళు, అంతకు మునిపే బాప్తిసం పొందాలని నిర్ణయించుకున్న వారు రేపు వచ్చే బుధవారం బాప్తిస్మాల కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా సిద్ధపడిన వారు బుధవారం 9:30 కల్లా దేవుని సన్నిధికి రండి. మీకు బాప్తిస్మాన్ని గురించిన పూర్వపరాలు తెలియజేసి దైవజనులు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది.